దశంభాగాలు 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 ప్రతి కాంట్రవర్సీలోనూ ఈ దశంభాగాల గురించే స్టార్ట్ అవుతున్నాయి. దీని గురించి మన పెద్ద మనుషులు ఏమంటారో ఒకసారి చూడండి. దీవించబడాలంటే దశంభాగాలు ఇవ్వాలి. 5-10 దేవుడు ఆశీర్వాదాలను బట్టి నీకేమొస్తారో దాంట్లో రెడీ ధాన్యంలో కూడా దశంభాగం ఇవ్వాలి. ఇంకా నీ ఆస్తిలో కూడా నీకు ఒక ఎకరం పొలం వచ్చింది అనుకోండి, ఇందులో నాది 9 వంతులే, 10వ వంతు దేవుడిది. లలితా జ్యువెలర్స్ గుండోడు మాట చెప్తా ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు. ఇక్కడ నువ్వేం పెట్టించాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా, నీకు స్వస్థత రాదు. చూసిరు కదా ఏం మాట్లాడిరో. ఇలా మాట్లాడే చూడని ఏమని చెప్పండి, అసలు ఏమని మాట్లాడాలా, ఎట్లని మాట్లాడాలి? ఇప్పుడు దేవుడికి ఇస్తే మనకిస్తాడు, పెట్టుబడి పెడితే మనకి లాభం ఇస్తాడు అనేది అసలు ఎక్కడుంది బైబిల్లో? నాకు అర్థం కాదు. దేవుడికి మనం ఇస్తే మనకు దేవుడు ఇస్తాడు అనేది అదొక అపోహ. ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చేసిండు. ఇచ్చిన దాంట్లో మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతగా నీకెంత దోస్తే అంత, నీకెంత చేతనైతే అంత, నీ ఇష్టపూర్వకంగా, అది ఎన్నంతలైనా కావచ్చు. దేవుడు నమ్మదగినవాడు. సో ఆయన నీకు ఇస్తాడు. నువ్వు అందులో నీకు ఇష్టమైన దాని గురించి ఇంత ఎంత నించుకునేవాడు, అది నీ ఇష్టం. ఇక్కడ డీల్ ఏమన్నా ఏర్పరచుకుంటాను ఏంది నాకు అర్థం కాదు. డీలు ఏమన్నా ఏర్పరచుకుంటాను, ఇక నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తా, దానికి నువ్వు ఇంత ప్రాఫిట్ ఇయ్యి అని మనం దేవుడితో ఏమన్నా డీలింగ్. ఇది ఒక రకమైన బిజినెస్ టైప్ ఉంది. దేవుడికి మనకి ఉన్న బిజినెస్ ఒప్పందం లాగుంది. అంటే నేను ఇస్తా, నువ్వు నాకు ఇంత ఇయ్యి, నేను ఇంత పెట్టుబడి పెడతా, నాకు ఇంత ప్రాఫిట్ ఇయ్యి అన్నట్టుంది. ఇలా చెప్పే పాస్టర్ని గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళ వంటి బోధకులు అనుకుంటా, నాకు తెలిసి ఉంటుంది కదా బైబిల్లోనే, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, అది